చెల్లిస్తూ కూడా వచ్చిన మీకును అలాగే వరకు కార్యక్రమాన్ని నడిపించినటువంటి సహోదరులకి పాల్గొనలు పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనలో భాగంగా ఈరోజు ప్రార్థన చేయట్లో ఒక నిర్లక్ష్యం ఉంటున్నారేమో ఆలోచించేద్దాం. ప్రార్థన చేయట్లో నిర్లక్ష్యమైనటువంటి అంశం మీద కొన్ని విషయాలు మనం ఆలోచించేస్తే, ప్రార్థన అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే, 100కి 90 మందికి ఎలా ఉంటుందంటే, మోకరించావా, దండం పెట్టుకున్నావా, లేచిపోయావా, అంతకు మించి ఏం మాట్లాడటం కూడా తెలియదు, ఎవరితో మాట్లాడటం కూడా ఆలోచన ఉంది. మోకరించావా, దేవా నాయనా తండ్రి స్తోత్రం, ఇది అదే అని చెప్పేసి ఆమె అంతే. కానీ అది వాళ్ళు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ విషయాలు ఆలోచన చేస్తే మనకి ఎందుకు చేయాలో అర్థమవుతుంది. అసలు ప్రార్థన అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది గ్రంథంలో? ఎవరి నుంచి స్టార్ట్ అయింది? ఎవరి నుంచి ప్రారంభమైంది ప్రార్థన అనేది? చాలాసార్లు చదివి ఉంటారు కదా, చదివారు అలాంటి పేరు ఎప్పుడన్నా? ఆదాము గారి యొక్క సంతానం నుంచి మనం ఆలోచించేస్తే 4వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయంలో 25-26 వచనాలు చదువుకుందాం. ఆదాముకి అవ్వకి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానమైన కయ్యూను, ఆ తర్వాత రెండవ కుమారుడు హేబేలు. కయ్యూని హేబేలు చంపేసిన తర్వాత దేవదేవుడు మళ్ళా వారికి గర్భం తెరిచి షేతుని అనుగ్రహించిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ కుమారులు చాలా మంది పుట్టిన తర్వాత, వాళ్ళు ఎదిగిన తర్వాత, షేతు అందులో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత, షేతుకి ఆదాము కుమార్తెల్లో ఒక ఆమెకి వీళ్ళిద్దరికి కలిపి దేవుడిచ్చిన బహుమానటువంటి ఎనోషు. అదేగా చదువుతుంటా. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబేలు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించనని అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాడు. మరి షేతులకు కూడా కుమారుడు పుట్టాడు. ఎలా పుడతాడు? షేతుకి భార్యలా ఎలా పుడతాడు అంటే, షేతు వాదం చేసుకున్నాడు అంటే మళ్ళీ ఆదాము అవ్వకి కుమారులు పుట్టాడని 5వ అధ్యాయము క్లారిటీ ఇచ్చింది. కాబట్టి షేతుకి ఎనోషు అనేటువంటి కుమారుడు పుట్టాడట. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. ఎవరి కాలంలోనట ప్రార్థన? ఎనోషు అనేటువంటి కాలంలో. అక్కడి నుంచి ప్రార్థన మొదలైంది. యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా అది ఆగేటువంటి పరిస్థితులు లేవు. ప్రార్థన అంటే అడగడం, దేవునితో మాట్లాడడం, మనం మాట్లాడడం దేవునితో. ప్రార్థన పూర్వకంగానే దేవుడు మనం మాట్లాడగలం తప్ప మరొక విధంగా మనం మాట్లాడడానికి లేదు. దేవుడు మనతో మాట్లాడాలంటే గ్రంథం ద్వారా తప్ప మరొక విధంగా మాట్లాడడానికి ఆయనకి లేదు. ఒకప్పుడు ఉంది గ్రంథం లేనప్పుడు చేతిలో, ఒకప్పుడు ఉంది దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు ద్వారా గ్రంథంలో మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కానీ మనం మాట్లాడాలంటే ఆయనతో ప్రార్థన ద్వారా తప్ప మళ్ళా ఏ విధంగా మాట్లాడడానికి? ఎలా మాట్లాడతాం ప్రార్థన లేకుండా? కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని పర్యావసానం వేరే ఉంటుంది. క్రైస్తవుడిగా జీవించడం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే. ఎంతో మంది ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసేడు లేదా? సంఘం ప్రార్థన చేస్తే సంఖ్యలే విడిపోయాడు. సంఘం ప్రార్థన చేస్తే భూమి కనిపించింది అంటున్నాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవాదేవుడు తన సృష్టి నిర్మాణం ఉన్నటువంటి చంద్రుని సూర్యుని కూడా ఆపేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. అలాంటి గొప్ప ప్రార్థన వరాన్ని మన ప్రార్థన చేయమని దేవుడు చెప్తే, అంటే ఆయనతో మాట్లాడమని తెలియజేస్తే, దాన్ని మనం పక్కన పెట్టి ఎవరితో మాట్లాడడానికి మనం ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. క్రైస్తవుడిగా ఒకవేళ ప్రార్థన చేయడం దేవుడికి ఒకవేళ అది ఇష్టం కాకపోతే కనుక మనం దాన్ని విడిచిపెట్టేయచ్చు. తిమోతి పత్రికలో ఆయన అంటున్నాడు, పౌలు గారు, ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని జీవితం అది అపవాదం ఒక నిలయం అయిపోద్ది. ఒకసారి ఆలోచన చేస్తే మొదటి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రికలో
2వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచన చేస్తే, తండ్రితో మనం మాట్లాడడానికి దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడు క్రీస్తు ద్వారా. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి వారు, క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి వారు చేయాల్సిన పని ఏంటంటే, మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను, అంటే సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, మాన్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, మన బ్రతుకు సుఖంగా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలట, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అంటాడు. హెచ్చరిక ఇది. హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు? సరైన మార్గంలో నడవకపోతే హెచ్చరికలు బోర్డులు పెడతా ఉంటారు. ఇదిగో సముద్రం కెరటాలతో ఉప్పొంగుతుంది, వెళ్ళొద్దు, హెచ్చరిక బోర్డు ఉంటుంది అక్కడ. మానవుడు తప్పిపోతుంటే ప్రార్థన జీవితంలో ఈయన అట్టినట్టు చేయాలి. ఎవరి కొరకు చేయాలి అని అంటే, మనుషులందరి కొరకు చేయాలి. అంటే మనకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే ఇంకా భక్తిలో ఉన్నారో, ఎవరైతే వెనకబడిపోతున్నారో, ఎవరైతే ఇబ్బందుల కొరకు ఉన్నారో వాళ్ళందరి గురించి చేయాల్సిందే. పైగా రాజుల కొరకు, అధికారుల కొరకు అంటున్నాడు. అంటే రాజ్యాలు లేనటువంటి రాజుల కొరకు ఆజ్ఞలు జారీ చేస్తారు కదా, వాటిని తీసుకుని శిరసావహించేటువంటి అధికారుల కొరకు, వీళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయమంటున్నాడు, విజ్ఞాపన చేయమంటున్నాడు. అంటే ఇంకొకరి పక్షాన మనం చేసే విజ్ఞాపనలో దేవుడు చేసిన మేలు బట్టి మళ్ళీ ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటున్నాడు. ఇది క్రైస్తవుడికి ఇచ్చినటువంటి బాధ్యతలు. అలా చేయటట 3వ వచనంలో అంటున్నాడు, ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అంటున్నాడు. మంచిదే ఇది ప్రార్థన చేయడం. చెడ్డవేదో చెప్పినా కానీ మనం మాత్రం కొన్ని విషయాల్లో అది చెడ్డది, అది చెడ్డది, ఆతో మాట్లాడదు, దీనితో మాట్లాడదు, అక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళదు, దానికి వెళ్ళడం వల్ల నువ్వు దేవుడు దూరం అయిపోతావు అని చెప్పినా కానీ మనకు అది ఇష్టం ఉంటుంది. కానీ ప్రార్థన చేయండి, ఇది ఇష్టమని చెప్పండి, మనకు కష్టం అయిపోద్ది. ఎందుకంటే కొంచెం మరి మోకాలు వేయాలా, లేదా కూర్చోవాలా, లేదా నుంచునైనా చేయాలి కదా, కొంచెం సమయం ఇవ్వాలి కదా. ఆ దేవుడితో మాట్లాడడం అనేది ఈ లోకంలో ఉన్నవాడికి లేదు. అదే మీద క్రైస్తవుడిగా దేవుడు మనకి ఇచ్చాడండి. ఏ ప్రార్థన చేస్తే ఏంటి అని చాలా మంది అంటారు, మేము ఎందుకు చేయాలి ప్రార్థన, ప్రార్థన చేయడం వల్ల మాకు ఏంటి లాభం అంటారు. అలా అన్నారు యోగంలో కూడా, ప్రార్థన చేయడం వల్ల ఏంటి మాకు లాభం అన్నారంట. ప్రార్థన చేయడం వల్ల మనకు లాభం ఏంటి? క్రైస్తవుడిగా ఆలోచన చేస్తే చాలా లాభాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఇందాక ఏమంటున్నారు, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అంటున్నాడు. అంటే ప్రార్థన చేయడం వల్ల ఎందులో ప్రవేశించలేరు అని అంటే శోధనలోకి. శోధనలు క్రైస్తవుడిగా లోపల ఉన్నవాడిగా, క్రైస్తవులు శోధనలు ఉన్నాయి. మరి శోధన తప్పించబడాలంటే ఏం చేయాలి? మనకి ఎంత శోధన వస్తే అందరూ ప్రార్థన చేస్తే, మనకి ఎంత శోధనలో దిగుతుంటే, శోధన ఎంత శోధిస్తుంటే, మన ప్రార్థనలో అంత గడుపుతుంటే ఎందుకు వస్తుంది శోధన? మనం నడిపేసి ఇబ్బంది పెట్టేసి అంత శోధన దేవుడు ఇస్తారంటే దేవుడు అంటుంది. కానీ దేవాదేవుడు ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి ఏర్పాటు చేసారు. అంటే ఏర్పాటు చేసారంటే మనకు చూపించలేదు, ఆయనే తప్పించేస్తూ ఉంటారు. శోధనలు రావా క్రైస్తవులకి? శోధన రానటువంటి క్రైస్తవులు ఉన్నారంటే ఈ గ్రంథంలో లేరు, నిజ జీవితంలో కూడా ఎవరు ఉండరు. నాకు ఏ శోధన లేదని ఎంతవరకు అన్నాడు అనుకోండి, అతను క్రైస్తవుడే. కానీ శోధన వచ్చినప్పుడు దాన్ని జయించి నిలబడిన వాడు క్రైస్తవుడు. చాలా మంది శోధన వచ్చినప్పుడు తప్పిపోతూ ఉంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారంటే ఆ పాత స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే బాబాయ్ ఇందులో ఉంటేనే అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే, ఇందులో ఉంటే మేము వెళ్ళాం, ఏది చేయొద్దు అంటారు, ఏది నడద్దు అంటారు. ఇలా చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది తప్పిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ దేవాదేవుడు అంటున్నారు, ప్రార్థన కోరుకుంటున్నాడు ఆయన. ఒకసారి 20వ అధ్యాయం ప్రార్థనలోకి వెళ్తే కొంతమంది అంటున్నారు, మన జీవితం ఏపడి క్షణంలోనే దిగిపోతామంట, చనిపోతే కనుక. క్షణం అంటే రెప్ప పాటలో ఈ దేహంలో ఆత్మ పాతాళం పోదట. యోగ గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగుదురు. వారు అంటారట, నీ మార్గాలు గూర్చిన జ్ఞానం మాకు
అక్కర్లేదు, నీ మార్గాలను గురించి జ్ఞానం మాకు అక్కర్లేదు, మాకెందుకు జ్ఞానం, మీ మార్గం మాకెందుకు అంటారట. ఇంకా నీవు మమ్మల్ని విడిచిపోమని దేవునితో, అంటే దేవుడినే మమ్మల్ని విడిచిపోమంటే రేపు ఉదయం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి ఇలాంటి వాళ్ళకి? నరులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వారికి తెలియజేయవాడు ఎవడు అంటున్నాడు. మల పెట్టండి ఇప్పుడు తెలియజేయడానికి. నరుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు మనకు తెలుసు. అయితే నరకానికి వెళ్తాడు, లేదంటే కనుక నిత్య జీవానికి వెళ్తాడు. అది బ్రతుకుని బట్టి ఉంది, జీవితాన్ని బట్టి. బైబిల్ చదివేసినంత మాత్రం జీవితం పరలోకని మనం డిసైడ్ చేయలేం. బాప్తిసం తీసుకున్నంత మాత్రమే వెళ్తాడన్న సంగతి కూడా గ్రంథం చెప్పలే. మన జీవితం గ్రంథాన్ని చదువుతూ బాప్తిసం మార్మన్స్ పొంది, బాప్తిసం పొంది జీవితాన్ని కొనసాగిస్తే, పరిశుద్ధ జీవితం కొనసాగిస్తే వాళ్ళకి నిత్యం అని మనం చెప్పవచ్చు. కానీ ఏమంటాడంటే, నీ మార్గం మాకు అవసరం లేదు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయి దేవుడితో చెప్పుదురు. మేము ఆయనకు సేవించుటకు సర్వశక్తుడవు వాడవు. అది ఎవరైనా మేము ఆయన ఎందుకు సేవించాలి, ఆయన సేవ ఎందుకు మేము చేయాలి, మేము ఆయన కూర్చి ప్రార్థన చేయడం చేత మాకేం లాభం అని వారు చెప్పుదురు అంటున్నాడు. వారి క్షామం వారి చేతిలో లేదు. అది భక్తిహీన లేక యోచన అంటున్నాడు. భక్తిహీన లేక ఆలోచన అంటారు. మేము ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తారా అని అంటే, ప్రార్థన చేయకపోయినా కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ కడుపు నింపుతాడు దేవుడు, ప్రార్థన చేయకపోయినా కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తాడు. ప్రార్థన చేసేవాడి కన్నా మంచి ఇవ్వచ్చు అని. కానీ ప్రార్థన చేస్తూ దేవుడి మార్గంలో నడిచేవాడు పొందుకునే స్థానాన్ని మాత్రం పొందుకున్నాడు భక్తిహీనుడు. కాబట్టి వాళ్ళు అంటారు మేమెందుకు చేయాలి ప్రార్థన అని. క్రైస్తుడు మనం కూడా అదే జీవితం దేవుడితో అట్లా మేమెందుకు చేయాలి ప్రార్థన. దావీదు గారట దినానికి ఎంత చూడట, ముమ్మారు 7 సార్లు కూడా చేసేవారట ప్రార్థన. కానీ ముమ్మారంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకుందా. ఒక క్రైస్తుడు మనం ఏం చేస్తాం, మనకి లెక్క ఉందా ఇంక జనం చేయాలని. లోకంలో వాళ్ళ యొక్క దేవతల్లో లేకపోతే వాళ్ళ దేవుళ్ళు పూజించే వాళ్ళు ఉంది. వారానికి ఒకసారి ఒకరికి, 40 రోజుల్లో సంవత్సరానికి 40 రోజులని ఒకరికి, అలాగే రోజుకి 5 సార్లు 2 సార్లు వేడికి, ఇలా కొంతమందికి ఉన్నాయి ప్రార్థన చేయడానికి, దేవుడితో మాట్లాడడానికి. కానీ క్రైస్తవుడికి ఎన్ని దినాలు చేయాలి, లేదా ఎన్ని వారాలు చేయాలి, ఎన్ని నెలలు, లేదా ఎన్ని సంవత్సరాలు? క్రైస్తవుడిగా జీవితం మొదలుపెట్టిన దినం నుండి చనిపోయే వరకు కూడా ప్రార్థన అనేది. కొంతమంది నేను ప్రార్థించినట్టు గంట వరకు కూడా దిగనంటాడు మోకాల నుంచి. అలాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటలే. ప్రార్థన చేస్తేనంటే మొఖాలు తెలబడతాయా, ఇది కూడా దేవుడు చెప్పట్లే. ఇలా తెలబడిపోలేదు, మన నల్లలు అంతమంది లేరు ఇక్కడ, ఆ మొగలు తెలబడ్డాయా? అది అంటే ప్రార్థన మోకాలు నలిగితే మోకాలు నిలబడితే మొఖాలు తెలబడితే అన్నది లోకంలో వీళ్ళు చెప్పుకునేదే తప్ప జీవితం మారు. అంటే భక్తి పెరుగుతుంది దేవుడి మీద. ప్రార్థన చేయాలంటున్నాడు. ఎంతసేపు చేయాలి చెప్పలే, ఎంతసేపు చేయండి. కానీ విస్తారమైన ప్రార్థన మాత్రం చేయొద్దన్నాడు. అదే కోరుకున్నాడు కాబట్టి తన కుమారుడు ద్వారా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలియజేశాడు. విస్తారమైన ప్రార్థన చేయొద్దు. అలాగే వేషధారుల వల్ల 10 మందికి కనపరుచుకోలేని ప్రార్థనలు చేయొద్దు. ఇలా చేస్తే వాళ్ళు ఎలా ప్రతిఫలం పొందుతారంటే అప్పుడే ఆల్రెడీ ప్రతిఫలం వాళ్ళు పొందేసుకున్నారు తగ్గది అని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రార్థన అనేది చేయటం వల్ల శోధనలో పడకుండా ఉంటుంది అనే సంగతి ప్రభు అనే తెలియజేశాడు. మెలుకుగా ఉండాలట, మెలుకుగా ప్రార్థన చేయబడుతున్నాడు. చాలాసార్లు మెలుకు అంటే మనం నిద్రపోయేందుకు మెలుగు కాదు, ఆత్మీయంగా మనం ఎప్పుడు కూడా మెలుగుగానే ఉండాలట. దశలోని పత్రికలో ఆ విషయాలు అంటాడు, మనం వెలుగు సంబంధం అంటాడు. మనం వెలుగు సంబంధం కాబట్టి ఎప్పుడు కూడా మెలుగుగా ఉండాలంట మన జీవితాలు. ఒకవేళ చీకటి సంబంధులు అయితే వాళ్ళకి చీకటే వాళ్ళకి అంటున్నాడు. 5వ అధ్యాయం మొదటి దశలోని పత్రికలో 5వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే 4వ వచనంలో, సహోదరులారా ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చినప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. చీకట్లు అంటే కరెంట్ పోయేటువంటి చీకటి కాదు, రాత్రి ఉన్నటువంటి చీకటి కాదు, ఆత్మ సంబంధమైన చీకటి. అంటే ఆత్మీయంగా జీవించలేనటువంటి పరిస్థితులకు మనం ఉన్నవాళ్ళం కాదు. మీరందరూ వెలుగు సంబంధులు అంటున్నాడు. మన దేవుడు వెలుగే ఉన్నాడు, మన ప్రభు యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగే ఉన్నారు, మనం కూడా లోకానికి వెలుగే ఉన్నామని తెలియజేస్తున్నారు. కాబట్టి మన వెలుగు సంబంధులను పగటి సంబంధులు ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము.
కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలుకుగా ఉండి మతులు కాక ఉందము అన్నాడు. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవదురు, మత్తుకు ఉండేవారు రాత్రి వేళ మత్తుకు ఉందరు. మనం పగటి వారు ఉన్నాం కనుక మత్తులో ఉండగా విశ్వాస అంటే మెలుకు కలిగి ఉండడం అంటే ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ప్రేమను కవచం అంటున్నాడు. రక్షణ నిరీక్షణ శిరస్నానం ధరించుకున్నాము అంటున్నాడు. ఇది మెలుకు అంటే కళ్ళు తెరిచి మెలుపుకుంటాం కాదు. యేసుక్రీస్తు వారు వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు, దొంగ వాళ్ళు వస్తారు. కాబట్టి మనం పడుకునే వారంగా కాకుండా అంటే ఈ ప్రేమ విశ్వాసం నిరీక్షణ లేనటువంటి వారినే కాకుండా ప్రేమ కలిగి విశ్వాసంతో నిరీక్షణతో మనం ఉండాలన్న సంగతి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇదే అధ్యాయంలో 15 వచనంలో అంటున్నాడు ఆఖరిలో ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. అందుకే ఆదిమ అపోస్తలులు మొట్టమొదటి రోజు సంఘంగా కూడుకున్న దినాన్ని చేర్చబడిన వారందరూ కూడా సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థనయందును ఎడతెగక ఉండిరంటున్నాడు. ప్రార్థనలో కూడా ఎడతెగలేదు అంటున్నాడు. అంటే ప్రార్థన అనేటప్పటికీ వాళ్ళు వెంటనే ఏం చేసేవారంటే సమాజం కూడుకునేవారంట ప్రార్థన చేయడానికి. గత 6 సంవత్సరాల కింద పరిస్థితి మరలా వచ్చేసింది దేశానికి ప్రపంచానికి. గతంలో అలాగే స్టార్ట్ అయింది, ఎక్కడో చోట స్టార్ట్ అయ్యి అప్పుడే గౌరవ అయినాయో ఇప్పుడు కూడా అదే గౌరవ అవుతున్నాయి. అప్పుడు మనిషి పీల్చుకోవడానికి ఆక్సిజన్ దొరక ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కున్నారు. అప్పుడు కరువు అయిపోయినాయి చాలా మందికి. ఇప్పుడు వండుకోవడానికి ఆ సిలిండర్లు కరువు అయిపోయినాయి. అప్పుడు ఇలాగే రేట్లు పెరిగిపోయి, ఇప్పుడు ఇలాగే రేట్లు పెరిగిపోయి. అది అంతకాలం ఉండదో తెలియదు. ఎందుకంటే నేను ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు భక్తులకి. అంతే తప్ప ఏదో వాడి కక్షతో దీని మీద వేయట్లేదు, వీడు ఏదో కక్షతో వాళ్ళ మీద వేయట్లే. దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన చిత్తం లేకుండా ఎవరన్నా వెళ్తుందా? ఏది కాదు. అది ఇలా వేయాలన్నా కానీ ఒక భక్తి నీకు విరోధమైనది ఏదైనా సరే వద్దులన్నాడు. అంటే వస్తున్నాయి అంటే మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎవరి గురించి అంటే దేవుడి గురించి. కాబట్టి అప్పుడు ఇంట్లో కొంచెం ప్రార్థన దేవ ప్రార్థన మొదలంటే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ చాలా వరకు ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయినాయి. పెద్ద పెద్ద మీటింగ్స్ అలాగే హోటల్స్ అన్నీ కూడా ఆన్లైన్ నడుపుకుంటున్నారు, మళ్ళీ జాబ్లు కూడా. కానీ ఇది ఆన్లైన్లో జరుపుకునేది కాదు ఆరాధన అనేది. దేవుని ఆరాధించడానికి ప్రాణం సైతం లెక్క చేయలేదు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ శోధనలు వస్తాయి ముందే చెప్పేశాడు. ఇదే తెస్సలోనికీయుల పత్రిక చూడండి, 3వ అధ్యాయంలో ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తే ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతి దేవుని పరిచారకుడు. ఆయన స్వార్థ పని చేయమని పంపించిన స్వార్థకుడు తిమోతిని పంపించి మేము మీ వద్ద ఉన్నప్పుడు మనం శ్రమను అనుభవించుకోవాల్సి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. ఇది మీకు కూడా తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. శ్రమలు వస్తాయి క్రైస్తవుడికి. ఏం చేయాలి శ్రమ వచ్చినప్పుడు? ఇక్కడే చేపెట్టి యాకోబు పత్రిక వెళ్దాం ఒకసారి. శ్రమ వచ్చినప్పుడు అందరికి ఫోన్లు చేసి చెప్పడం కాదు. శ్రమ వచ్చినప్పుడు దాని పరిష్కారం చావని ఆలోచించడం కాదు. శ్రమలు వస్తాయి. శ్రమ వస్తే ఏం చేయాలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అదేం చేయాలి? కూర్చుని నేర్చేయమన్నాడా? లేదు. 10 మందికి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి పడుకోమన్నాడా? దుఃఖించమన్నాడా? ఏమీ లేదు. శ్రమ వచ్చినప్పుడు మనకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుర్తు చేసుకోమంటాడు. ఇంటికి మనకు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మనకు ఒక అధికారి ఉన్నాడు, మనకు ఒక దేవాదేవుడు ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు. ఇంటి దగ్గర ఏమన్నా పిల్లలు కొట్టినా పిల్లలు దెబ్బలాడుతున్నటువంటి ఇంటికి వెళ్ళి అట్నే చెప్పేస్తాడు వాళ్ళ అమ్మ నాన్నకి. అమ్మమ్మని కొట్టేసాడు లేకపోతే నాన్నని కొట్టేసాడు బల్లే. ఎందుకు చెప్తాడు ఇంటికి వచ్చి? అదే తప్ప రోడ్డు వాళ్ళు అందరికీ చెప్పడు. ముందు ఇంట్లో చెప్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి రక్షకులుగా. అది దేవాదేవుడికి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎవరికైనా మీలో శ్రమ సంభవిస్తే అతను ప్రార్థన చేయాలి అన్నాడు. అంతే, ప్రార్థన చేయాలి. ఇప్పుడు శ్రమలు సంభవిస్తాయని క్రైస్తవులకు ముందుగానే తెలియజేశాడు. శ్రమ వచ్చిందంటే కనుక ఓహో నేను దేవుని దగ్గర ఉంటున్నాను అనమాట అని అనుకోవాలి. ఒకటి శ్రమ వచ్చేది భక్తిహీనంగా జీవించినప్పుడు దేవుడు ఒక్కొక్కసారి
ఆ శ్రమల ద్వారా మళ్ళీ తన మార్గంలోకి నడిపించుకుంటాడు. ఆ రెండు శ్రమ వచ్చిందంటే కనుక మన విశ్వాస జీవితాన్ని ఇంకా అభివృద్ధి పొందించుకోవడానికి ఒక పరీక్ష అంతే తప్ప తొలగిపోవడానికి కాదు. అలాగే క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడు అపవాది ఏం చేస్తాడంటే వెంటనే ఈ మార్గంలోకి ఎందుకు వెళ్ళే మనం అనిపించేటట్టుగా కొన్ని శ్రమల్ని, అది ఎంత శ్రమలు అంటే మనం చచ్చిపోయేంత శ్రమలు కాదండి. ఈ బ్రతికేందుకు మనకి ఎందుకు ఈ బ్రతికని పెంచుకునేంత శ్రమలు మనకి దేవుడు కలిగినప్పుడు మనం ఊహించుకుంటాం అంతే. ఎప్పుడైతే మనం శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేసామో దేవుడు ఆ మార్గాన్ని ఓపెన్ చేస్తాడట. అందుకే అట్లా ఇక్కడ 3వ అధ్యాయానికి వచ్చేస్తే తెస్సలోనికీయుల పత్రికలో శ్రమలు అనుభవించడానికి మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినేమో అని అంటున్నాడు. శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే క్రైస్తవులకి, ఈ తెస్సలోనికీలో ఉన్న వారు క్రైస్తవులకి శ్రమలోష్టి మూలనే ఈ శ్రమంలో ఒకవేళ శోధకుడు మిమ్మల్ని ఇంకా శోధిస్తాడేమో నీవు, మా ప్రయాసం వ్యర్థమైపోవునేమో నీవు, మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో నీవు మీ విశ్వాసము తెలుసుకొని వల్లనే అతను పంపిణీ అంటున్నాడు. అందరూ బాగున్నప్పుడు వెళ్ళి విశ్వాసం గురించి చూడడం కాదు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ నిజ విశ్వాసం ఏమిటో తెలుస్తుందట. ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ప్రేమిస్తున్నారో దాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళ విశ్వాసం బయటపడుతుందంట. అసలైంది యోబు గారు అదే కదా జరిగింది. యోబు గారు అంత ధర్మవంతుడు చేసిన ఎవరు కూడా లేడట. శోధన లేదా ఆయనకి, శోధకుడు శోధించలేదు ఆయనకి. అంటే దేవుడి వాళ్ళు ఎంత భక్తిగా ఉంటే, శోధకుడు అంత దగ్గరగా ఉంటే ఆయన కార్యాలు చేస్తారని అపవాది యోబుకి తెలియదంటే తెలుసు. అందుకని ఆయనకి ఏమున్నా ఏమి లేకపోతే దేవుడి మీదే ఆధారపడ్డాడు. ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఒక్కొక్కసారి అపవాది అక్కడ దెబ్బ కొడతాడు. ఎందుకని అంటే మనల్ని మనసుల మీద దెబ్బ కొట్టేది ఎక్కడంటే దేహానికి కాదు, మనసు దెబ్బ కొడతాడట. ఎందుకంటే మనం ఆత్మ సంబంధం కాబట్టి ఆత్మీయంగా ఏమైనా సరే తొలగిపోవాలి ఇందులో వచ్చి. అంటే ఈ దేహం మీద ఎప్పుడైతే ప్రయోగం చేశాడో ఆత్మ ఆటోమేటిక్గా అవుతుంది, బలహీనం పడిపోతాడు. ఎలా అంటే పనులు నిద్రాభారం చేసాడు అనుకోండి, నిద్రాభారం కలిగితే ప్రార్థన చేయగలడా? చేయగలడు. గసమైన తోటలో అలానే చేశారు. మొదలడిపోతున్నాయండి, ఇలాగా మొదలడిపోతుంది. లేకండి అన్నట్టు లేచారు, మళ్ళీ అలాగే వెళ్ళి ప్రార్థన చేసేసరికి మళ్ళీ మొదలడిపోతుంది. ఇక్కడ కూడా మొదలడిపోతాయి. ఒకసారి పాటలు పాడేదాన్ని నిద్ర అవుతారు, వాకింగ్ చేస్తే నిద్ర అవుతారు, ఆటోమేటిక్ వచ్చేస్తారండి. ఎవరంటే పక్కనే తీసి తెచ్చుకుంటారు కూడా, రూమ్లో కాబట్టి ఇక్కడ కూడా తీసేసి పక్కనే కూర్చోబెట్టుకుని అని అంటాడు. గుడిగా అని చెప్తే కాసేపు పడుకో, ఆ పాడుకుంటే నీకే నువ్వు ఉడుకో అంటాడు. ఇక్కడ కూడా చక్కగా ఉడిపోయిపోతాడు. అలా అంటే ఆత్మ సిద్ధంగా ఉంది ప్రార్థించాలని, ఆత్మ సిద్ధంగా ఉంది పాటలు పాడాలని, ఆత్మ సిద్ధంగా ఉంది వినాలని లేదా చెప్పాలని. కానీ దేహం ఏం చేస్తుందంటే సహకరించట్లేదు. దీన్ని కడుపు నిండా పెడితే ఏం చేస్తుంది? అందుకని ఏం చేయాలంటే పౌలు గారు అంటాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను, ఈ శరీరం మన కంట్రోల్లో లేకపోతే ఆపద కూడా ఉంటాడు. అందుకనే మనకంటే పిరికితనపు ఆత్మ ఇవ్వలేదట. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చిన కానీ మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు అంటున్నాడు. అంటే లోబడిపోయేటంత ఆత్మని అపాధికి లేకపోతే లోకానికి లోబడిపోయేటువంటి పిరికితనం మనలో లేదు. క్రైస్తవుడు ధైర్యవంతుడు. అందుకబట్టి పరలోకం ఉంది, ఈ లోకంలో కూడా లేదు. ఎందుకంటే వాడు పిరుకోడు కాబట్టి ఎంతసేపు ఈ భూమి మీద వాటి మీదే మనసు పెడతాడు. కాబట్టి ఏమంటాడంటే శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినమో నీవు, మా ప్రయాసం అర్థమైపోయినేమో నీవు మీ విశ్వాసం తెలుసుకోవాలని అతన్ని పంపించింది అంటున్నాడు. మరి శోధకుడు అంటే క్రైస్తవులకి ఎందుకు వస్తాయి శోధనలు అంటే, ఒకడు ఉన్నాడు మన దేవుడికి విరోధి అయిన వాడు ఒకడున్నాడు, వాడే మనకు కూడా విరోధి. వాడి వల్ల మనకు శోధనలు వస్తున్నప్పుడు మనం వాటి మీద మనసు పెడితే వాటిని గురించి ఆలోచిస్తున్నాం. మనం వాటిని తప్పించబడాలంటే కనుక మనకు ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎలా మాట్లాడతాం? ఫోన్లు లేవు, డైరెక్ట్ కాలింగ్ ఉందా? పోనీ వెళ్దామంటే ఏమన్నా ఉందా అక్కడ మార్గం? వాహనాలు ఏమైనా ఉన్నాయంటే లేదు. ఒక ప్రార్థన అక్కడికి వెళ్తుందట. అదే చేయమంటే దానికి కూడా ఖాళీ లేకపోతే ఎలా మనకి చేయమంటున్నాడు. మా రూమ్లోనండి ఒప్పుకోరండి, నువ్వు ప్రార్థన ఒప్పుకోరా, నువ్వు సినిమాలు చూస్తే ఒప్పుకుంటారా, కామెడీ అన్ని పైకెట్టుకున్నా ఒప్పుకుంటారు, నువ్వేం చేసినా ఒప్పుకుంటారు. కానీ ప్రార్థన చేస్తే ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. దాని విలువేంటో వాళ్ళకి తెలిసేలా చేస్తే
ఒప్పుకుంటారు. వాళ్ళ డిస్టర్బెన్స్ వచ్చినట్టుగా మాకు ఇలాగే అలవాటు అని మైక్లో వచ్చినట్టు అరిచేసేవారు వాళ్ళు ఎలా ఊరుకుంటారు? మైక్లో వచ్చినట్టు అరిస్తేనే ప్రార్థన. అన్న అలాగే అరిసిందంటారా? అన్నకి ఇబ్బందులు లాగా శోధింపల్లా ఎవరితో శోధింపబడింది? బయట వాళ్ళు కాదు. తన సమితి అనేటువంటి తోడుకోలేమంటారు అది రెండో భార్య, ఆవిడైతే శోధించబడ్డదట పెన్న జత. ఏం ప్రార్థన చేసింది? వెళ్ళి గట్టిగా ప్రార్థన చేసి ఆయన ఒక గుడిని ఇస్తావా నీకు మళ్ళీ చేస్తానందా? ఏమనలే. పెదాలు లోపల మనసుతో చేస్తుందట, పెదాలు మాత్రమే కదులుతున్నాయట. నువ్వు మత్తు ఉన్నవేంటి అన్నాడు తెలియగా. అంటే తాగే వచ్చేవా నువ్వు, లేకపోతే ఏంటి ఇలా ఉన్నావేంటి, ఇలా ప్రార్థన చేస్తున్నావు ఏంటి పైకి పడాలనుకున్నాడు. కానీ నేను మనసుతో ప్రార్థన. అందుకే మొదటి పత్రిక 14 అధ్యాయంలో అంటాడంటే నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ప్రార్థన ఇంట్లోకి తలుపులేసేసి చీకట్లో కూర్చుని రహస్యంగా చేసినా దేవుడు వింటాడు. అందరికీ కనబడేలా చేస్తే వ్యాఖ్యాన ప్రార్థన. కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ప్రార్థన చేసుకోరు. అందరూ వచ్చే రూమ్లోకి అందరూ వచ్చిన తర్వాత అందరూ చూడాలని పట్టుకోరు. అదంతా కూడా వ్యాఖ్యానం అవుతుంది కదా అని అక్కడ ప్రార్థన చేయాలి. శోధకుడు వస్తున్నాడు కాబట్టి శోధకుడు వచ్చినప్పుడు అందుకే అక్కడ మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థించేది. ప్రభు చెప్పిన మాటను మనం మేల్కొన్నాం, మనం మీరుతున్నామంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే ఒక్కొక్కసారి శోధన అనేది ఎందుకు వస్తుంది అని అంటే కొన్ని మనమే కొన్ని తెచ్చుకుంటాం. శోధనలో ఎక్కువగా ఈ లోకంలో శోధింపబడేటువంటి కుటుంబాలు కానీ, శోధింపబడేటువంటి కాపురాలు కానీ, శోధింపబడేటువంటి మనుషులు కానీ ఎందుకు శోధింపబడతారు తరచుగా అంటే తిమోతి పత్రికలో అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో తెలియజేశారు. ఎందుకు శోధింపబడతారు ఎక్కువ మంది అంటే ఎక్కువ శాతం ఇటు క్రైస్తవుడు అనబడిన వారు కానీ లోపల ఉన్నవాడు కానీ, క్రైస్తవుడు కాదు ఎక్కువగా ఈ విధంగా శోధింపబడ్డారు కాదు. 6వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు ధనవంతులగుటకు అన్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. క్షమించాలి కదా చెప్తే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తులను, హానికరములను అనేక దురాశలోను పడుదురు అంటున్నాడు. ఇది దురాశ సంబంధించింది, ఆశ కాదు. ఆశ బ్రతికిస్తుంది, దురాశ చంపేస్తుంది. మనం ఆశ ఉండొచ్చు, రేపు పొద్దున మనం లెగుతామని ఆశ ఉంది కాబట్టి అలారం పెట్టుకుంటున్నాం. అదే దురాశ అయితే మనల్ని లేచేలా చేయలేదు. దురాశ దుఃఖానికి చేయడం విషయం కూడా మనకి లోకంలో ఒక సామెత ఉంది. ఈ దురాశ ఏం చేస్తుందంటే ధనవంతులు అవ్వాలి, ధనవంతులు అవ్వడం అనుకోవడం తప్పు కాదు, కానీ అది మైండ్లో పెట్టుకుని అక్రమంగా నడిస్తే అది తప్పు అంటున్నాడు. అబద్ధములు ఆడి ధనం సంపాదించట ఊపిరితో సాటాడు, దీన్ని పట్టుకుంటాడు దేవుడు. అలా ధనం ఏదైనా సరే నేను ఎలాగో ధనవంతుని అయిపోలే అని అక్రమంగా నడుచుకుంటే వాళ్ళు ఏమో తరచుగా అవుతారంటే శోధనలో ఇలాగా అది దేవునికి వాడికి సంబంధం లేదు. ఆ శోధన దురాశ వల్ల వచ్చినటువంటి శోధన. కాబట్టి ఈ లోపల ఉన్న వాటి గురించి ఆశ చూద్దంటున్నాడు. అది ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకి మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి అంటున్నాడు. విశ్వాసం తొలగిపోయిన వాళ్ళు అన్యులు కాదు. విశ్వాసం అంటే ఏంటో తెలిసిన వారే అందులో తొలగిపోయారంటే ఏం ఆశించారంటే ధనాన్ని ఆశించిపోయారట. ఎందులోకి పోయారంటే ఇలా సంఘం పెట్టుకుని మానేలేదు, ప్రార్థనలు మానేలేదు, దేవుడు దూరంగా ఉండి చేసుకుంటున్నారు కార్యక్రమాలు. వాళ్ళకి ఏం కావాలంటే సంఘం ద్వారా ధనం కావాలి, జనం ద్వారా ఆస్తులు కావాలి, పాస్తులు కావాలి. వీళ్ళందరూ కూడా దేవుడి రాజ్యం దూరం కదా. కానీ వాళ్ళు నడిపిస్తారు, సంఘాలు ఉంటే అన్నీ ఉంటాయి, కానీ దేవుడి కృపలో నుంచి తొలగిపోయిన వారు అంటుంది. విశ్వాసం తొలగిపోయిన వారు. విశ్వాసం ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ప్రభు వైపే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం కర్తైనటువంటి యేసుక్రీస్తు వారి వైపే చూడమంటుంది. కానీ లోపల నడిచివాడు ఏం చేస్తారంటే ఒక నాయకుడైనా, ఒక స్వాధీనైనా, ఒక విశ్వాసం అయినా ఎవడైనా సరే ధనం వైపు చూస్తూ నడిస్తే ఏమంటాడంటే వాళ్ళు విశ్వాసంలోంచి తొలగిపోయిన వారట, నానా బాధలతో తమ్మునే పొడుచుకున్న వారు అంటున్నాడు. కాబట్టి దైవజనుడు నువ్వైతే వీటిని విసర్జించమంటున్నాడు. అంటే శోధింపబడ్డానికి లోకంలో కొన్ని మనకు మనమే కొని తెచ్చుకునేటువంటి ఉంటాయి. కొన్ని ఏమో బాగా మనం ఆత్మీయంగా బలపడుతూ ఉంటే అవ్వది శోధిస్తూ ఉంటాడు. అది యాకోబు పత్రికలో యాకోబు గారు తెలియజేస్తున్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము
5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, నా సహోదరులారా, ప్రభువును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. శ్రమ వచ్చినప్పుడట ఓపిక ఉండాలండి, శ్వాస వచ్చినప్పుడు సహనం ఉండాలట, పేషెన్స్ ఉండాలంట. వాస్తవానికి మన ఇతరులు చేస్తే కదా మన దగ్గరకు వస్తే అది కరువు అయిపోద్ది, చూడలేము అందరం. అది నీకు వస్తేనండి అంటారు, వాస్తవానికి వస్తుంది, అందరికి వస్తే శోధనలు అనేవి రాకుండా ఉండవు. వచ్చినప్పుడు ఏముండాలంటే సహనం ఉండాలంటే, సహనం అంటే సహించుకున్నటువంటి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడు ఇవ్వాలి, మనకి ఇవ్వాలంటే ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకన్నా గొప్పలతోటి లేకపోతే మనకి ఆ పని చేయగలను చెప్పేసాం అనుకోండి, బలవంతా వదిలిపోతుంది. చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు అని అంటే ఇలా బాధ్యత లేదు కదా, ఇంకా ఇలా కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళు చూసుకుంటారులే, అప్పుడు ఏం చేసి హాయిగా పట్టుకోవచ్చు. అక్కడ ఇచ్చి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వీళ్ళకి ఏమవుతుంది, బాధ్యత వాళ్ళు చూసుకోలేదు. ఇంక ఇన్వెస్టిగేషన్ చేస్తారో లేదా ఎక్కడెక్కడ వెతుకుతారో కాలం లేదు, దాని కారణం ఏంటో చూసుకునే పని వాళ్ళది, వీళ్ళు ఇంకా హాయిగా ఉంటారు, వీళ్ళకి ఏ బాధ ఉంటుంది. దేవుడు కూడా అదే, ప్రార్థన ద్వారా ఆయన తెలియజేస్తే మిగతా పనులన్నీ ఆయన చూసుకుంటాడు. ఇలాగ యాకోబు 5వ అధ్యాయంలో శ్రమలు ఉన్నాయి కాబట్టి మీరు మాదిరి అనేది పెట్టుకోండి. సహించిన వారిని ధనులు అనుకుంటున్నాం కదా, యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి అంటాడు. యోబు అంటే ఎంత సహనం కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించుకోండి. శోధింపబడలేదు ఆయన, శోధించబడినప్పటికీ ఒకరి జాతి ఇద్దరి జాతి కాదు, తను ఏదైతే కలిగి ఒక ధనవంతుడని చెప్పడానికి ఒక ఆధారమే ఉందో ఆధారం మొత్తం కోల్పోయాడు. అన్ని కోల్పోయినా కానీ అక్కడ కూడా సహనం అనేది కోల్పోలేదట. అది కావాలంటున్నాడు. ఆ శోధనలు వచ్చినప్పుడు మనకి ఏదైతే మన బ్రతకడానికి అవకాశం ఉందో ఆ బ్రతుకు తిరగకపోతే అదొక శోధన. అది ఆ శోధన ఏమవుతుంది, సహనం కలిగి అంటే ఏం చేయాలి, దేవుడి దగ్గరగా ఉండాలంటున్నాడు. ఆ యోగి అక్కడ కూడా విడిచిపెట్టలే, దేవుడికి ఇప్పుడు తెలియాల్సి అంటున్నాడు. నాయన ఏంటి నాకు ఇది, ఒక పక్క నుంచేమో మిత్రులు శోధిస్తున్నారు, మిత్రుల ద్వారా అపవాదే శోధిస్తున్నాడు, ఆయన సరే దేవుడిని విడిచిపెట్టాడంటే దేవుడికి దూరంగా లేడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకం ఏం చేస్తుందంటే యూదులు అందరూ కూడా ఏం చేశారంటే శోధిస్తూ ఉన్నారు లోకం, అయినా సరే యేసుక్రీస్తు వదిలేశారంటే వదలలే. ఎబ్రీ పత్రిక రాత్రి తెలియజేస్తున్నటువంటి ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన కూడా సహనం కలిగి ఉన్నాడట, ఆయన కూడా అనుభవం కలిగి ఉన్నాడట, ఆయన కూడా శోధింపబడ్డాడట. ఆలోచన చేస్తే 4వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు, మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ అన్నాడు. బలహీనతల్లో మనం ఎటువంటి బలహీనతలు ఉన్నామో ఆయన అలాంటి ఆయనకి ఏంటి అనుకుంటా లేదు. మన పసులు ఉంటున్నావా, ఏమి లేకుండా ఆయన కూడా పసులు ఉంటాడు. మన చేతులు చిల్లి కావలేదు, ఆయన కూడా లేవు. అందుకే సొంత యజమాని వచ్చినప్పుడు అదేమి లేవు, పేదలు వెళ్ళు అని పంపించాడు. ఇదిగో నీకు నాకు ఆ శంకులు కట్టి ఇలా చేపడుతుంది, గ్యాలరీ చేపడుతుంది అని శంకులో పాడుతుంది అన్నాడు. ఆయన కూడా లేవు చేతిలో. అంటే అలాంటి బలహీనతల్లో సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడుతుంది, మన వల్లనే అంటున్నాడు. ఎవ్రీ గారు అంటున్నాడు మన వల్లనే అంటాడంటే క్రైస్తవులు శోధింపబడతారు కాబట్టి మన వల్లనే, మనకన్నా ముందుగా యేసుక్రీస్తు వారు శోధింపబడ్డారు. శోధింపబడ్డాడు ఆయన పాపం లేనివాడుగా ఉండిన అంటున్నాడు. కాబట్టి శోధన వచ్చినప్పుడు ప్రార్థన అనేది మనకు అవసరం అంటున్నాడు. ఆ ప్రార్థన చేస్తేనట దేవుడు మనకి ఆ మార్గాన్ని తెలుస్తాడు. అక్కడ కొన్ని విషయాలు మనం చూసుకుంటున్నాం. కొన్ని అపోస్తలుడు పౌలు గారు కొరింథీయుల సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో శోధకుడు వస్తాడు మన దగ్గరికి, వచ్చాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, ఏమి చేయలేక వెళ్తున్నాడు, లోబడిన వాడిని లోప తీసుకుంటున్నాడు. మొదటి కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనం, అయితే వారు 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయము 10వ వచనం నుంచి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10 చదువుకుందాం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి వారికి ముందర మనకు బుద్ధి కలుగునికే వ్రాయబడను. తాను నిలుచున్నారని తలంచుకున్న వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నాకేం పర్లేదు అని అనుకుంటే పడిపోయేటువంటి రోజు ఉంటుంది. పడేసి కూడా ఎవడు
గర్జించి సింహాలు ఎవరు మునిగిందిరా అని తిరుగుతున్నాడు కదా, ఎక్కడ పడేస్తాడు, ఏ వేస్తాడో తెలియదు కానీ పడేస్తాడు. పడేయడానికి కింద పడేసేటట్టు కాదు, వాడు వల్లలోకి వేసుకుంటాడట. కాబట్టి నేను నిల్చున్నా నాకు ఏం పర్లేదు అనుకోవద్దు, జాగ్రత్త చూసుకోండి. సాధారణంగా మనుషులతో స్వార్థం తప్ప మరి ఏది మీకు సమయం ఇవ్వలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధంతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడు ఇస్తాడు మార్గాన్ని అంటే ఆయన తెలియజేసినప్పుడు, మన అవసరాలు ఆయనకి తెలియజేసినప్పుడు, ఇతరుల యొక్క అవసరాలు ఆయనకి తెలియజేసినప్పుడు, మన అవసరాలు ఇతరుల అవసరాలు ఇవన్నీ కూడా ఆయన తెలియజేస్తే అది తప్పించుకునే మార్గం కూడా ఆయనే ఇస్తాడట. కానీ ఆ ప్రార్థన చేయడానికి కూడా మనకి సమయం లేదేమో ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. ఉదయం లేచి మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నిసార్లు మనం చేస్తున్నాం, ఎన్నిసార్లు మనం దేవునితో మాట్లాడుతున్నాం. ఈ లోకంలో కుటుంబంతో మాట్లాడుకుంటే సమయం ఉంటుంది, స్నేహితులతో మాట్లాడుకుంటే సమయం ఉంటుంది, కానీ దేవునితో మాట్లాడడానికి సరే ఎంత సమయం కేటాయిస్తున్నారో ఆలోచించుకోండి. అది మీకు వదిలేస్తున్నా. ఎందుకంటే దేవునితో గడిపే సమయం ఎప్పుడు కూడా ఉందా, సమయం చాలా విలువైందట. అజ్ఞానులు అయితే ఏం చేస్తారంట, దాన్ని ఎపిసిపత్రిక 5:15 ప్రకారం దుర్వినియోగం చేసుకుంటారట. సమయం దినములు చెడ్డవు కనుక మీరు సమయం పోనేక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకుంటారట. జ్ఞానులు అయితే క్రీస్తునందు ఉన్న జ్ఞానం ప్రకారం నడుచుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారట. కనీసం మన కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు యాద ఎన్ని చేశారు మనం ఇంకా చక్కకున్నాం. టయానికి వెళ్తున్నాము, టయానికి అన్ని పనులు చేసుకుంటున్నాము, ఆరోగ్యం ఉన్నాము, అన్నీ చేసుకుంటున్నాం. కానీ లేగలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు, బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు, తినడానికి ఏమి లేక పసులంటి పరిస్థితుల్లో చాలా మంది, చాలా దేశాల్లో ఇప్పుడు పరిస్థితులు ఉంటాయి. ఏం చేయాలి ఇప్పుడు? దేవుడి చిత్తం లాంటి ఏం జరగట్లేదు, కానీ వారందరూ కొరకు ప్రార్థన చేయాల్సిన పరిస్థితి మనకు ఉంది, మన మీద ఉంది. ఎందుకంటే ఒకరి బాధలో ఒకరు మోసుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోమంటాడు కదా, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరికి అస్వస్థత ఉంది, ఆరోగ్యం బాగాలేదు, ఏం చేయాలి? ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేయాలో యాకోబు గారిని అడిగితే ఆయన అంటున్నారు, 5 అధ్యాయానికి వెళ్దాం. యాకోబు పత్రిక 5 అధ్యాయంలో ఆరోగ్యం బాగాలేదు, రోగం వచ్చింది, ఏదోటి రోగం అంటే భయంకరంగా అనుకున్నా, ఏదొచ్చినా బాడీకి రోగం అయిన ఆ వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే తెలియజేశాడు. 14వ వచనం, 5 అధ్యాయం 14వ వచనం. మీరు ఎవడైనా రోగి ఉన్నాడా, అది సంఘ పెద్దలు పిలిపించాలి. సంఘంలో పెద్దలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? పిలిపించుకున్నప్పుడు వారు ప్రభు నామమున అతని నూనె రాసి అతని వరకు ప్రార్థన చేయాలి. ఒక సంఘం ఉంది ఒక పేరుతో, వాళ్ళ మొత్తం నూనె డబ్బాలు తాగేస్తారు. డబ్బా నూనె తాగమన్నాడా రాయమన్నాడు? వెళ్ళి పెద్దలు నూనె రాయమంటే ఆళ్ళ రోజు మనకు ఎందుకు, మనమే తాగైతే బెటర్ అని ఆడేమో అమ్ముకుంటాకి వెళ్ళి కొనుక్కుంటాయి. నూనె డబ్బాలు తాగైతే ఏమవుతుంది? లాక్ ఫ్యాట్ పెరిగిపోదు. అది ఇంకా పబ్బులు తాగుతున్నారు, అది ఏమనుకున్నట్టు అంటున్నాడు. నూనె తాగేది కాదు ఇది, ఈ నూనె రాసుకునేది. అది కూడా ప్రార్థనకు వాడమన్నట్టు తప్ప అదే పని మీద దాన్ని కొంతమంది ఆకాలే రాజేసి ప్రార్థన చేసుకుని తాగేస్తారు అంతే. ఇంకా దీంతో సిలువు బుట్లు వేస్తారు లారీల మీద. ఇవన్నీ మనుషులకి సాంప్రదాయాలు, అది దేవుడు చెప్పింది కాదు. అలా చేస్తే విశ్వాసమైన ప్రార్థనలోని స్వస్థపరుషును ప్రభు అతను లేకును, అతను పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ ముందునట్టున్నాడు. అంటే పెద్దలు ప్రార్థన చేస్తారంట, ఏం చేస్తారు? వెళ్ళి ఆ రోగం గురించి దేవుడు ప్రార్థన చేస్తే ప్రభు అతను లేపుతాడట. ఓ నా వరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, నా వరకు దూరం వచ్చారా? అతను కూడా ఏం చేస్తారు? విశ్వాసంలోకి వెదలో బాలేదా, జాగ్రత్త పర్లేదే, జాగ్రత్తగా అన్నాడు అనుకోండి. రేపు పొద్దున మనకు వచ్చినప్పుడు కూడా అదే ఆలోచనకి ఎలా ఉంటుంది? ఆలోచించుకోండి. రోగం ఒకరికి వస్తుందా, ఒకరు రాదా? నాకు వస్తుంది, అందరికి వస్తుంది. వచ్చినాడు ఒకవేళ మనం చేయకపోయినా మాట్లాడమని ఏదోటి రెగ్యులర్ వాళ్ళకైనా చెప్పాలి. నెగలేని పరిస్థితి వస్తే కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి క్రైస్తవులకు మనకు ఉంది. కాబట్టి ప్రార్థన అనేది ఏదో చిన్న చిన్నది కాదు. ఇది ప్రార్థన దేవుడు మనకు వచ్చినట్టు ఒక ఆయుధం అంటే, ఈ ఆయుధం తోటి ముందుకెళ్తే ఏది అపవాద యొక్క ఆగడాలన్నీ కూడా ఆగిపోతాయంట. కాబట్టి ప్రార్థన చేయడంలో మనం ఎంతవరకు ఆయన సమయిస్తున్నాము ఆలోచించుకోవాలి. దాంట్లోనే మనం ఏం బట్టే ఏ విషయంలో కూడా ఎదుటి పరిస్థితులు ఉండవు. పైగా ప్రార్థన చేసేవాడు కోపం ఉండకూడదు.
పురుషులకి పైగా పురుషులకి కోపంతో ప్రార్థన చేసిన దేవుడు అసలు ఆలకించినట్టున్నాడు. తిమోతి పత్రికలో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ పురుషుడైనా స్త్రీ అయినా సరే, ఎందుకంటే దేవుడిలో స్త్రీ పురుషులు అనేది భేదం లేదు. కానీ ప్రార్థన చేసేటప్పుడట కోపంతో ఉంటే ఆ ప్రార్థన నిరాకరించరు, అలాగే పాపులు ఉంటే ప్రార్థన దేవుడు నిరాకరించినట్టుంది. 1 తిమోతి పత్రిక 2:8 కావున ప్రదేశాల మందును పురుషులు కోపమును సంశయములు లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను అంటున్నాడు. కోపం అనేది ఉండకూడదు. హృదయం నిండా కోపం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడికి ఎందుకు ఆ ప్రార్థన అంటున్నాడు. అలాగే పాపలు మాత్రం దేవుడు ఆలకించినట్టున్నాడు. అంటే ఇంకా బురదలోనే ఆ పాప బురదలో ఉంటూ నీ చెడువ్యాసలో విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించుకో. చాలా మంది చెడువ్యాసలో విడిచిపెట్టకుండానే చెడు తిరుగుతూ కూడా దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు అంటారు. ఇస్తాడు, ఎవరికి ఓట్ల దొంగడికి ఓట్ల అందరికి ఇస్తాడు. కానీ పరలోకం మాత్రం చనిపోయిన తర్వాత పొందుకునేటువంటి అర్హత ఉండదు. అంటే మనకు అతనప్పుడు కాపుదలు ఇస్తాడు, మన పని చేస్తున్నప్పుడు కాపుదలు ఇస్తాడు, మన ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ పరలోకం అనేది పోగొట్టుకుని నిత్యనార్గంలో ఏడవలసి వస్తుందట. పండ్లు కొరుకుడు అంటే ఇలా ఉండదు. కాబట్టి ఆ బాధలు తప్పించబడాలంటే, పరిశుద్ధులు అవ్వాలంటే క్రీస్తులోకి బాప్తిసం పొందాలి. పరిశుద్ధులకు ఏం చేయాలంటే దేవుడు ప్రార్థన చేస్తే ఆయన ఆపిస్తా అంటున్నాడు. ఆ ప్రార్థన చేసే వాడికి హృదయంలో కోపం అనేది ఏ కోపం ఉండకూడదు అంటే పాపం చేసేటంత కోపం ఉండకూడదు. అది కూడా సూర్యాస్తమించే లోపల మళ్ళీ పోవాల్సిందే. అది అలా పక్కగా పెట్టుకుంటే కనుక లోపల వాళ్ళు ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడండి. కాబట్టి ప్రార్థన చేయడంలో మనం ఎంతవరకు మనం మెలుకున్నామో ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. కాబట్టి మీరు మెలుకుని ప్రార్థన చేయండి. వాళ్ళు ఆ రోజు మెలుకులేదు, ఈనాడు ఆ ఒక్కరోజే వాళ్ళు మెలుకులేరు, కానీ ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికక్కడ ఎవరికైనా ఒక సమస్య వస్తే చాలు సంఘమంతా కూడా ప్రార్థన చేసేవారు. పేదరి గారికి సమస్య వచ్చింది, సంఘమంతా ఏం చేస్తున్నారు? అత్యాశక్తితో దేవుడు ప్రార్థన చేస్తారంట. మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసే దేవుడు ఎన్నో మేలు చేయగలరు. కాబట్టి మనం కూడా అటువంటి జీవితం జీవించాలని మాట్లాడుతున్నాను. శ్రద్ధ